బాగా చదివే స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడు ఎగ్జామ్ లో మార్క్స్ పోగొట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రాబ్లం వాళ్ళ నాలెడ్జ్ లో లేదు, పేపర్ ప్రెజెంటేషన్ అండ్ అక్యూరసీలో ఉంది. వాళ్ళు చేసే కామన్ ఎర్రర్స్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ గా రాయకపోవడం, అలాగే ఆన్సర్స్ ని స్టెప్ బై స్టెప్ రాయకపోవడం, కీవర్డ్స్ ని హైలైట్ చేయకపోవడం, లేకపోతే డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేయకపోవడం, ఏదైనా ఫిజికల్ క్వాంటిటీ ఉంటే అసలు యూనిట్స్ రాయకపోవడం, లేకపోతే రాసిన యూనిట్ రాంగ్ అవ్వడం. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ లో మనము హాఫ్ మార్క్ లేకపోతే 1 మార్క్ పోగొట్టుకొని మీ గోల్ కి చాలా దూరంలో ఉండిపోతారు. బట్ ఇలా అవ్వద్దు, మీరు రాసిన కరెక్ట్ ఆన్సర్ కి ఫుల్ మార్క్స్ పడాలి అని అంటే ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి చాలు. అందులో ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ గా రాయండి. నువ్వు పేపర్ ని ఈ సెక్షన్ తోనే స్టార్ట్ చేయాలని ఏ ఎగ్జామినర్ చెప్పదు. నువ్వు ఏ సెక్షన్ స్టార్ట్ చేసినా కూడా క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ గా ఉండాలి. కాకపోతే నువ్వు ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తే అందులో నీకు వచ్చిన అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాతనే ఇంకొక క్వశ్చన్ స్టార్ట్ చేయి. అంతేగాని సెక్షన్ ఏలో ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసి సెక్షన్ బిలో ఇంకొక క్వశ్చన్ తర్వాత స్టార్ట్ చేస్తే ఇలా పేపర్ మెస్సీగా ఉంటుంది, మార్కులు పోతాయి. దాంతో పాటు నువ్వు ఏదైనా డయాగ్రామ్ డ్రా చేసినా, లేకపోతే ఏదైనా ప్రొసీజర్ కానీ ఏదైనా మ్యాథ్స్ లో ఏదైనా క్యాలిక్యులేషన్ రాస్తున్నా కూడా స్టెప్ బై స్టెప్ రాయడం నేర్చుకో. నువ్వు మధ్యలో ఏదైనా స్టెప్ పోగొట్టినా, లేకపోతే కొంచెం స్టెప్స్ అటు ఇటు అయినా కూడా నువ్వు బట్టి పట్టావు, లేకపోతే ఎక్కడ చూసి రాస్తావు అనుకుని మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఏంటంటే నువ్వు ఏదైనా ఆన్సర్ రాసినప్పుడు, నువ్వు ఫుల్ ఆన్సర్ రాసినప్పటికీ కీవర్డ్స్ ని హైలైట్ చేయకపోతే ఎగ్జామినర్ మేబీ నువ్వు రాసిన కీవర్డ్స్ మిస్ అయితే ఆ మార్కులు ఇవ్వడు. కాబట్టి హైలైట్ చేయడం నేర్చుకో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిజికల్ క్వాంటిటీస్ కి యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను పేరు లేకుండా పిలిస్తే ఎలా ఉంటుంది, నువ్వు పలుకుతావా? అలాగే ఏదైనా ఫిజికల్ క్వాంటిటీని అడ్జస్ట్ చేసేటప్పుడు దాని యూనిట్స్ మెన్షన్ చేయడం తప్పనిసరి. మార్క్స్ ఖచ్చితంగా పోతాయి దానికి పెట్టకపోతే. సో నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి.